హాయ్ అండి. డైరీస్ ఆఫ్ స్వర్ణారెడ్డి. ఈరోజు వచ్చేసి మష్రూమ్ కర్రీ రెస్టారెంట్ స్టైల్‌లో నేను చేసి చూపిస్తున్నాను. ఇప్పుడొచ్చేసి స్టవ్ మీద బాండీ పెట్టేసి ఆయిల్ వేసుకొని మసాలా కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడు చూపిస్తున్నాను కదండీ! ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి ఆయిల్‌లో. అల్లం ముక్కలు కట్ చేసేసుకున్నాను. వెల్లుల్లి, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, టమాటా కూడా కట్ చేసేసుకున్నాము. ఇవన్నీ వేయించుకోవాలండి. బిర్యానీ ఆకు కూడా తీసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకున్నాను. 1 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ కారం పొడి వేసుకున్నాను, తగినంత ఉప్పు. ఇవన్నీ వేయించిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాము ఈ మసాలా పేస్ట్ అంతా. ఇప్పుడు వచ్చేసి బాండీ పెట్టేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని తర్వాత వచ్చి పచ్చిమిర్చి, మష్రూమ్ కలిపి వేయించుకోవాలి. పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలండి, కొంచెం సాఫ్ట్గా అయిపోయేంత వరకు. ఇవి తీసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ మసాలా పేస్ట్ అంతా వేసి ఆయిల్లో వేయించేసి కొద్దిసేపు తర్వాత మనం 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. బాగా మరగనివ్వాలండి. బాగా ఉడికేంత వరకు ఉన్నిచ్చేసి ఇప్పుడు మష్రూమ్ అనేది యాడ్ చేసుకున్నాం. ఒక 10 మినిట్స్ అలాగే ఉంచితే కనుక మసాలా అంతా పట్టేస్తుందండి. ఇప్పుడు చూడండి కర్రీ. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత ఇట్లా చూద్దాము. ఇప్పుడు మసాలా కర్రీ రెడీ అయిపోయింది కదా. మసాలా మష్రూమ్ కర్రీ అంతా రెడీ అండి. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకున్నాము. చాలా కలర్ఫుల్గా, చాలా గ్రేవీగా వచ్చింది. రెస్టారెంట్ స్టైల్లో వచ్చింది కదా మష్రూమ్ కర్రీ. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంది, సూపర్గా ఉంటుంది. చపాతీ కాంబినేషన్కి చాలా బాగుంటుందండి.